తెలంగాణలో ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయా? అధికారుల బదిలీలపై మంత్రులు అసంతృప్తితో ఉన్నారా? మినిస్టర్లను సంప్రదించకుండానే ట్రాన్స్ఫర్స్ జరిగాయా? కొంతమంది అధికారులను కంటిన్యూ చేయాలని చెప్పినా సీఎం పట్టించుకోలేదా? రేవంత్ ఒడ్డెద్దు పోకడపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? లెట్స్ వాచ్. ఐఏఎస్ ట్రాన్స్ఫర్లపై మంత్రుల అసంతృప్తి. తమను సంప్రదించలేదని అమాత్యుల ఫైర్. కంటిన్యూ చేయాలని చెప్పినా వినని రేవంత్. ఐఏఎస్ ట్రాన్స్ఫర్లపై తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమను సంప్రదించకుండానే బదిలీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కొన్ని శాఖల్లో అధికారులకు పట్టు ఉంది, కంటిన్యూ చేయండని ముఖ్యమంత్రికి మంత్రులు చెప్పినా వినలేదట. డిపార్ట్మెంట్పై గ్రిప్ సాధించిన అధికారుల్ని బదిలీ చేస్తే కొత్త అధికారికి పట్టు సాధించడం కష్టమవుతుందని మంత్రులు వాదించినా ప్రయోజనం లేకుండా పోయిందట. ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంటులో అనుభవం ఉన్న అధికారుల్ని కొనసాగించాలని చెప్పినా సీఎం పెడచెవిని పెట్టారట. ఇలా అధికారులను ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేయడం సబబు కాదంటున్నారట మంత్రులు. ఉన్నతాధికారులను బదిలీ చేసేటప్పుడు తమ అభిప్రాయం తీసుకోకపోవడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. మంత్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని అంటున్నారు. శాఖలపైన పట్టున్న అధికారుల్ని కంటిన్యూ చేయాలని చెప్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. కొందరు అధికారులనేమో అదే శాఖలు కంటిన్యూ చేస్తున్నారని, మరికొందరిని మారుస్తున్నారని మండిపడుతున్నారట. ప్రజలకు అవసరం ఉండే శాఖలు కంటిన్యూస్ గా ఆ ఉన్నతాధికారుల్ని పెట్టాలని చెప్పినా ఎందుకు పెడచెవిని పెట్టారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా తన శాఖలో కీలకమైన 2 ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్కు గురయ్యారట. ఆ ఇద్దరిలో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోందట. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకుని ఏడాది కూడా పూర్తి కాలేదట. ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి తీరుపై ఆ మంత్రి గుర్రుగా ఉన్నారట. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారిని కూడా తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయొద్దని కొద్ది రోజుల క్రితమే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ మంత్రి వినతిని పరిగణనలోకి తీసుకోకుండా ఆ ఐఏఎస్ అధికారిని సర్కారు ట్రాన్స్ఫర్ చేసిందట. ఈ బదిలీల వ్యవహారంపై ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాను వద్దని చెప్పినా వినకుండా తన శాఖలో 2 బదిలీ చేయడమేంటి అని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. కనీస సమాచారం కూడా ఇవ్వరా అని మండిపడుతున్నారట. బదిలీలపై ఐఏఎస్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తన బదిలీపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ ట్వీట్ చేశారు. కర్మ చేయడం వరకే నీ విధి, ఆ కర్మఫలానికి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చెయ్యకు, అలాగని కర్మలు చేయడం మానకు అనే అర్థం వచ్చేలా ఈ శ్లోకాన్ని ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వ చర్యతో స్మితా సబర్వాల్ అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసినట్టు తెలిపారు. తనకు అప్పగించిన విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి ఐఏఎస్ల బదిలీలపై అటు మంత్రుల్లోనూ ఇటు అధికారుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇవేమీ పట్టించుకొని సీఎం రేవంత్ తను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. మరి మున్ముందు కూడా సీఎం ఇదే పంథాను అనుసరిస్తారా? మంత్రుల ఒత్తిడికి తలొగ్గుతారా? వేచి చూడాలి.